పేద ప్రజల ఆత్మగౌరవం నింపేందుకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పేద ప్రజల ఆత్మగౌరవం నింపేందుకే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం కేంద్రంలోని 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి దానిలో తుంగలు తొక్కారని అన్నారు. ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలోని పేదవారికి సొంత ఇంటి కల సాకారం చేయడానికి నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేయగా బోయనపల్లి మండలానికి 818 ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. పేదలకు ఆపన్న హస్తం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని అన్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఎందుకు అంటే అతి పేదవాళ్ళకి ముందు ఎంపిక చేయాలి. దానివల్ల మీ ఎంపిక చేయడం జరిగింది. కానీ మీ తర్వాత కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మీరు పూర్తి చేస్తే వాళ్ళకి కూడా ఇల్లు వస్తుంది. సో మీతో ఒక కోరిక ఏమంటే దయచేసి ఒక 3 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈరోజు ప్రొసీడింగ్ తీసుకున్న తర్వాత రేపటి నుంచి ఆ ముగ్గు పోసి మంచి రోజు ఏర్పాటు చేస్తే మరి ఇమీడియట్లీ 3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. దీని మీద 4 స్టేజెస్ ఉన్నాయి. అందరూ వినండి దయచేసి. 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఉంది బేస్మెంట్ స్టేజ్. బేస్మెంట్ స్టేజ్ అంటే పునాది వరకు చేస్తే మీకు డైరెక్ట్లీ 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో గవర్నమెంట్ నుంచి పడతాయి. దీని మీద ఒకటే రోడ్డు మీద ఒక ఇల్లు కాలిపోతుంది. సడన్లీ నా కారు ఆపి ఏం జరిగిందమ్మంటే ఇట్లా ఇల్లు కాలిపోయింది, ఏం లేదు మొత్తం ఉన్నాయన్నీ కూడా ఇంట్లోనే పోయినాయి అని చెప్తే అప్పటికప్పుడు నా జేబులో ఎంత ఉంటే అంత సాయం చేసిన. కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే సాయంత్రం లోపు 50,000 రూపాయల చెక్కును పంపించాడు. ఇక్కడ నిజంగా చాలా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటాయి, 33 మంది కలెక్టర్లు ఉంటారు. కానీ ఇంత స్పాంటేనియస్గా పేదోళ్ళ పట్ల రియాక్ట్ అయ్యే కలెక్టర్లు కొద్దిమంది ఉంటారు. అందులో సందీప్ కుమార్ ఝా గారు అంటే అప్పుడు కూడా అంతే గొప్ప మనసుతో ఆదుకున్నటువంటి కలెక్టర్. నిజంగా ఈ బోయినపల్లి మండల ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. మళ్ళీ ఈ నియోజకవర్గంలో 6 మండలాల కంటే ఎక్కువ బోయినపల్లి మండలం గతంలో చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిది అత్తగారు ఈ మండలం ఉండే గతంలో.